హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు అప్పుడే ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు కింద బార్డర్ పట్టి హ్యాండ్ లూజ్ దగ్గర అయితే వస్తుందండి. అలాగే ఇది వచ్చేసి మనకు పైన బఫ్ కోసం అయితే వస్తుందండి. ఇది వచ్చేసి పైన బఫ్ కోసం అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఈ క్లాత్ అయితే కింద పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ అయితే వేసుకోండి. ఈ విధంగా లైనింగ్ వేసుకొని మనకు ఈ షేప్ వచ్చింది కదా, ఈ వీ షేప్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేయాలండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేయండి. ఇక్కడ మూల దగ్గర వచ్చేసి మనం సూది అనేది కిందికి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా తిప్పుకోండి. అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఈ విధంగా ఖర్చు పెట్టుకొని ఇప్పుడు రాంగ్ సైడ్కు లైనింగ్ అయితే తిప్పుకోవాలండి. ఈ విధంగా నిమురుకున్న తర్వాత రాంగ్ సైడ్ తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలండి. పై స్టిచ్ అయితే చేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలానే 2 పార్ట్స్ అయితే స్టిచ్ చేసుకొని చూసుకోవాలండి. ఎందుకని చెప్పేస్తే మనకు మళ్ళీ హెచ్చు తగ్గులు రాకోకుండా ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని మనం చూసుకున్నామంటే హెచ్చు తగ్గులు ఉన్నా మళ్ళీ సర్చ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనకు పైన బఫ్ కోసం అయితే వస్తుందండి. బఫ్ కోసం అయితే ఆపోజిట్ క్లాత్ అయితేనే మనకు ఈ హ్యాండ్కి లుక్ అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనము ఈ మోడల్ హ్యాండ్కు మనము ప్యాచ్ వర్క్ అయితే చేయాలండి. అదేనండి, వేరే క్లాత్ అయితే తీసుకొని మనము స్టిచ్ చేస్తేనే ఈ హ్యాండ్కు లుక్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ ఎలా అయితే మనము పైన లైనింగ్ కటింగ్ చేసుకుంటామో అదే విధంగా మెయిన్ క్లాత్ చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ మూల అనేది కింది వైపుకి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా మనకు సెట్ అయ్యే విధంగా చూసుకొని నీట్గా మీరు కావాలంటే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా వారకు ఒక స్టిచ్ అయితే చేసేయండి. మీరు ఇక్కడ కావాలంటే లైస్ అయినా వేసుకోవచ్చు అండి, పైపింగ్ అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టము. మనకు ఉపయోగపడి కస్టమర్ది అయితే వాళ్ళు ఇచ్చే మనీని బట్టి మనము ఏ విధంగా అయినా మన చేతిలో ఉంటుందండి చేసే పని. ఓకేనా? ఈ విధంగా ఇంకొక హ్యాండ్ని అదే విధంగా స్టిచ్ చేసుకోండి. సెట్ చేసుకోండి. మూల కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేయాలండి. వారకు స్టిచ్ చేయండి, అప్పుడే లుక్ అయితే వస్తుంది. మూల దగ్గర అయితే సూది కిందికి పెట్టుకొని మనం తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని స్టిచ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది షేప్ అనేది. ఓకేనా? ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం ఎగస్ట్ అనిపించిన క్లాత్ అయితే కటింగ్ చేసేయండి నీట్గా. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు దగ్గర వచ్చేసి పైపింగ్ అయితే చేస్తున్నానండి. అందుకోసం రైట్ పీస్ తీసుకొని ఆపోజిట్ క్లాత్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఈ విధంగా
స్టిచ్ చేసిన ఖర్చు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ అలా ఒకటే లెవెల్లో స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయండి. ఇప్పుడు నేనైతే థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నానండి. అందుకోసం మనం స్టిచ్ చేసిన ఖర్చు మీద థ్రెడ్ని పెట్టేసి కింది సైడ్ కింది వైపుకు ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఖర్చు మీద థ్రెడ్ని పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక పాదం ఖర్చుతో ఇంకొక స్టిచ్ అయితే చేయండి. మనకు పైపింగ్ క్లాత్ అనేది లేయకుండా ఉంటుందండి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అయితే మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా బ్లౌజ్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి మనము షోల్డర్ పైన చిన్నగా ఫిల్స్ అయితే పెట్టుకోవాలండి. అలాగే మనం హ్యాండ్ మధ్యలో ఖర్చు పెట్టినది షోల్డర్ పైకి వచ్చే విధంగా చూసుకొని మిగతా క్లాత్ను ఇలా చిన్నగా కుచ్చు అయితే పెట్టేయాలండి. ఒక 3 కుర్చీలు అయితే వస్తాయండి, ఇటు సైడ్ అటు సైడు. నా వాయిస్ సరిగా రావడం లేదండి. ఎందుకో వాయిస్ ఇస్తుంటే బ్రేక్ అవుతుందండి, సెల్ స్టెక్ అయిపోతుంది. అందుకని నేను సరిగా చెప్పలేకున్నా. ఓకేనా? స్టిచ్ చేసేది అర్థం చేసుకోండి. వాయిస్ ఇస్తుంటే స్టెక్ అయిపోతుందండి, కట్ అవుతుంది అండి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసేసి డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఫైనల్గా మనకు హ్యాండ్ లుక్ అయితే చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. హ్యాండ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. అలాగే ఇటు సైడ్ కొని మీరు ఇంకా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనండి? బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.